పిల్లల్ని పెంచడమంటే మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాం గదా, కానీ ఒక్కోసారి మనం బలంగా నమ్మే కొన్ని పద్ధతులే మన పిల్లలకి మంచికన్నా చెడు ఎక్కువ చేస్తాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి కొంచెం కఠినంగా అనిపించే వివాదాస్పదమైన పేరెంటింగ్ నిజాల గురించే మాట్లాడుకోబోతున్నాం. చెప్పాలంటే ఇప్పుడు మనం చూడబోయే విషయాలు పేరెంటింగ్పై మీకున్న ఆలోచనల్ని బహుశా మొత్తం మార్చేయొచ్చు. ఇప్పుడుదాకా మనం నమ్ముతూ వచ్చిన కొన్ని విషయాలకి పూర్తి భిన్నంగా ఒక కొత్త కోణంలో చూద్దాం రండి. సరే, అయితే మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు మన రోజువారీ పేరెంటింగ్ ఎలా ఉంది అంటే, తల్లిదండ్రులుగా మనం రోజూ పిల్లలతో ఎలా ఉంటున్నాం, ఏవి మన అపోహలు, మరి అసలు నిజాలేంటి చూద్దాం. మనందర్లోనూ ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే, పిల్లలకి ఖరీదైన బొమ్మలు, లేటెస్ట్ గ్యాడ్జెట్లు కొనిస్తే చాలు వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉంటారని. బహుశా ఇదంతా మన చుట్టూ ఉన్న సమాజం మనపై తెచ్చే ప్రెషరేమో. కాని నిజం చెప్పాలంటే ఇదంతా ఒక భ్రమే. చూడండి, వస్తువులు కొనిస్తే వచ్చే ఆనందం అది తాత్కాలికం. కాని పిల్లలకి నిజంగా లైఫ్ లాంగ్ కావలసినేంటి? ఎమోషనల్ సెక్యూరిటీ, అంటే మనం ఉన్నామనే భరోసా. ఒకసారి మీరే ఆలోచించండి, పిల్లలు పెద్దయ్యాక మనం కొనిచ్చిన ఐఫోన్ని గుర్తుపెట్టుకుంటారా? లేకపోతే మనతో కలిసి హాయిగా నవ్వుతూ ఆడుకున్న ఆ క్షణాల్ని గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా రెండోదే కదా. ఇదిగో, ఇది చాలామంది పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం. పిల్లలు మాట వినడం లేదనుకోండి, వెంటనే గట్టిగా అరిస్తేగాని పనవ్వదు అనిపిస్తుంది. కరెక్టేనా? కాని పాపం ఇది కూడా ఒక పెద్ద అపోహ మాత్రమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సింపుల్ నిజముంది. అరవడం వల్ల పిల్లలు క్రమశిక్షణ నేర్చుకోరు, భయాన్నేర్చుకుంటారు. అంతే. అసలైన డిసిప్లిన్ అనేది మనం ప్రశాంతంగా కొన్ని రూల్స్ పెట్టి వాటిని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూడటం వల్ల వస్తుంది, అంతేకాని భయపెట్టడం వల్ల కాదు. నిజాయితీగా ఒప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. మనలో చాలామంది, ముఖ్యంగా బిజీగా ఉండే పేరెంట్స్, పిల్లల్ని కాసేపు సైలెంట్గా కూర్చోబెట్టడానికి ఈజీ వే ఏంటా అని చూసి ఫోన్లోనో ట్యాబ్లోనో ఏదోకటి వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. అదొక షార్ట్కట్లా వాడుతున్నాం. కానీ ఈ షార్ట్కట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్లు అవి కేవలం టైంపాస్ కాదు, వాటిని ఎక్కువగా వాడటం వల్ల పిల్లల బ్రెయిన్పై చాలా నెగటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్లలో కాన్సంట్రేషన్ తగ్గిపోవటము, కోపం, చిరాకు, అసహనం ఇవన్నీ పెరిగిపోతాయి. సో విషయమేంటంటే, పిల్లల చేతికి స్క్రీన్లివ్వటం కాదు, మన టైమిద్దాం. వాళ్లతో కలిసి కాసేపు ఆడుకుందాం. బయట ప్రపంచం ఎంత బాగుంటుందో, ఎన్ని అద్భుతాలున్నాయో చూపిద్దాం. సరే, మన ఇంట్లో మనం చేసే పనులే కాదు, బయట ప్రపంచం అంటే సమాజం కూడా మన పేరెంటింగ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆ సోషల్ ప్రెషర్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా లోతైన ప్రశ్న. ఒక పిల్లాడు సరిగ్గా ప్రవర్తించకపోతే మన సమాజం వెంటనే వేలెత్తి చూపేది ఎవరిని? తల్లిని. ఎందుకు? పిల్లల బాధ్యత మొత్తం కేవలం తల్లిదే అన్నట్టు చూడటమనేది మన సమాజంలో పాతుకుపోయిన ఒక తప్పుడు ఆలోచన. పిల్లల పెంపకం అది ఒక్కరి బాధ్యత అస్సలు కాదు, అదొక పార్ట్నర్షిప్, ఒక జర్నీ. ఈ బాధ్యతలో తల్లికెంత పంగుందో తండ్రికి కూడా అంతే పంగుంది. 50-50. ఇద్దరూ సమానంగా ఆ బాధ్యతను పంచుకున్నప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సంగతి చూద్దాం. మన పిల్లల తెలివిని, వాళ్ల ఫ్యూచర్ని కేవలం మార్కులతోనే జడ్జ్ చేయడం కరెక్టేనా? కాని మన సిస్టమ్ సరిగ్గా అదే పనిచేస్తోంది. చూడండి, మన సిస్టమ్ ప్రకారం 100కి 100 మార్కులు వస్తే ఆ పిల్లాడు గ్రేట్. కాని రియల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి? మార్కులు కాదు, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ ఇవి కావాలి. మన సిస్టమ్ వీటికి విలువనప్పుడు పిల్లల్లోని అసలైన టాలెంట్ బయటకు రాకుండా పోతోంది. రైట్, ఇప్పుడు మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన సెక్షన్కి వచ్చేశాం. ఇది పేరెంట్స్ యొక్క పర్సనల్, మెంటల్ హెల్త్ గురించి. ఇది కాస్త లోతైన విషయం, జాగ్రత్తగా వినండి. పేరెంట్స్గా మనకి మన చిన్నతనంలో తగిలిన గాయాలు, మనకున్న బాధలు ఉంటాయి కదా, వాటిని మనం హీల్ చేసుకోకపోతే మనకి తెలియకుండానే అవే గాయాలను, అవే బాధలను మన పిల్లలకి కూడా పాస్ చేస్తాం. ఇదొక సైకిల్ లాంటిదే అన్నమాట. గాయపడిన తల్లిదండ్రులు తమకు తెలియకుండానే తమ పిల్లల్ని గాయపరుస్తారు. ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లు కూడా అదే గాయాల్ని వాళ్ల పిల్లలకి అందిస్తారు. ఈ చైన్ని ఎక్కడో ఒకచోట బ్రేక్ చెయ్యాలి. అయితే దీనికి ఒక పవర్ఫుల్ సొల్యూషన్ కూడా ఉంది. ఎప్పుడైతే
తల్లిదండ్రులు తమని తాము హీల్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు తమ పిల్లలకి ఒక హెల్దీ, హ్యాపీ వాతావరణాన్ని ఇవ్వగలరు. గాయాల పరంపర ఆగిపోయి ఆరోగ్యం మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ జర్నీ అంతా ఈజీ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నిజాలు కొన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా కూడా ఉండొచ్చు. కానీ మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తివ్వాలి అనుకుంటే ఈ మార్పు అవసరం. ఈ బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటిలో పేరెంటింగ్కి సంబంధించి మొదటగా మార్చుకోవాలి అని మీకేమనిపిస్తోంది? ఏ ఒక్క పద్ధతిని మార్చాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.